పెద్ద పెద్ద పాస్టర్స్ బోధించేవాళ్ళు కూడా మత మార్పిడి అంటే ఎందుకు దానిని అంగీకరిస్తున్నారు, ఖండించలేకపోతున్నారు నాకు అర్థం కాదు. యేసయ్య ఎక్కడ నేను మతం అని చెప్పలేదు. ఐఆమ్ ద వే, ఐఆమ్ ద ట్రూత్, ఐఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను, ఆయన సత్యాన్ని నేను నమ్ముతున్నాను. ఆయనే సత్యం, ఆయన మాత్రమే సత్యం అనేది నేను నమ్ముతున్నాను. ఆయనే జీవం అన్నాడు. ఆ జీవం ఏంటి? ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకి చావు లేదు. రేపు నా ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన అని అన్నాడు. కానీ ఆయన ఎక్కడైనా నేను ఒక మతం అని చెప్పారా అండి? క్రైస్తత్వం మతం అని ఎవరు చెప్పారు? అది మార్గం. ప్రతి క్రైస్తవుడు దాన్ని ఖండించాలన్న స్థితిలో ఉన్నారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు దానిని? పెద్ద పెద్ద వాళ్ళు సంఘాలు పెంచుకుంటున్నారు, చర్చిల్లో విశ్వాసాలు కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ అరే బాబు, ఒక్క రోజున ఒక ధర్నా చేసి ఇది మతం కాదండి. నేను హిందువుని, నేను భారతదేశంలో పుట్టాను,